ప్రతిరోజు రెంట్ కోసం మనం ఇక్కడ బతకాల్సిన అందమైన క్షణాలు అమ్ముకుంటున్నాం. ఎందుకు పనిచేస్తున్నామో ఎవరికి తెలియదు. ఒక మూమెంట్ని ఎంజాయ్ చేసే టైం లేదు, ప్రపంచం తిరిగే టైం లేదు, ఒక రాత్రి అంతా వెన్నెలు చూస్తూ కూర్చునే టైం లేదు. ఉరుకులు పరుగులతో డబ్బు కోసం పరిగెడుతున్నాం. ఆ పరుగు ఎప్పటి వరకు? చచ్చేంత వరకు. దేవుడు మనకు అన్నీ ఫ్రీగా ఇచ్చాడు. ఇక్కడున్న ప్రతి పర్వతం, ప్రతి సముద్రం, ప్రతి అడవి మందే. ఆ ఇసుక తిన్నెలు నీవే, హిమాలయాలు నీవే. కానీ మనం ఏది ఎంజాయ్ చేయడం? వీఆర్ మిస్సింగ్ ద హోల్ ఎక్స్పీరియన్స్. మనిషి మైగ్రేషన్లో బతికిన రోజులే మంచివి. అగ్రికల్చర్ నేర్చుకుని స్థిరపడ్డాడు చూసారా, అక్కడి నుండి దారి తప్పాడు. జీవితంలో స్థిరపడ్డాము అంటే ఇరుక్కున్నామే, ఫ్రీడమ్ ఉండదు. అందుకే తాడు బొంగరం లేని జీవితాలు ఎంత బాగుంటాయి. హాయిగా పక్షుల్లో ఎగురుకుంటూ ఒకటి మాత్రం నిజం, మనం బతికేది బతుకు కాదు. మనకంటే ఆ కాకి మేలు. ఈ ఇల్లు దాంది, మంది కాదు. మనం పుట్టింది రెంట్స్ కట్టడానిక? మళ్ళీ జన్మ ఉంటే మనిషిగా ఇంకొకసారి పుట్టించొద్దని దేవుని మొక్కుకుందాం. వి నీడ్ ఎ హోమ్, నాట్ ఎ లాడ్జ్.